ఏంటి సార్ ఈ జోగి రమేష్ కోడలు గొడవలు? డబ్బుల గురించి ఆలోచించి పరువు రోడ్డు మీద పెట్టుకుని ఈ వివాదాన్ని ఇలాగే కొనసాగించి తెలుగుదేశం పార్టీ కుట్రగా మార్చేస్తే మనం ఇవి కూడా వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. రమేష్ ఒకడే తెలుగుదేశం కుట్ర అంటున్నాడు కానీ ఇతర వైసీపీ నాయకులు ఎవరు ఎంటర్ కావాల. ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసేస్తున్నారు. ఈ రచ్చ ఆగాలంటే ఒకటి ఆయనే సెటిల్ చేయాలి. జోగి రమేష్ కంట్రోల్లోనే ఉంది విషయం. ఆయన ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. విజయవాడలోని మాజీ మంత్రి వైసీపీ నాయకుడు జోగి రమేష్ గారి ఇంట్లో మొదలైనటువంటి రచ్చ రాజకీయ రంగు పులుముకుంటుంది. అయితే దీన్ని ఎవరు రాజకీయ రంగు పులుముతున్నారు, అసలు ఈ రచ్చకు కారణం ఏంటి, దీనికి సంబంధించి విశ్లేషించేందుకు భరద్వాజ్ గారు మాట్లాడుతున్నారు. నమస్తే భరద్వాజ్. నమస్తే అండి. ఏంటి సార్ ఈ జోగి రమేష్ కోడలు గొడవలు ఇవి పార్టీల వైపు వెళ్తున్నాయి? అసలు దీంట్లో ఏం చూడాలి? దీంట్లో పార్టీల వైపు వెళ్ళటం అంటే ఇక్కడ మొదట వైసీపీ పరిధిలోనే పంచాయతీ చేసుకుందామని ప్రయత్నం చేశారు వాళ్ళు. ఓకే. ఆ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర మొదటి పంచాయతీ జరిగింది. ఏది ఈ అమ్మాయి ఈ డిస్టర్బెన్సు నేను ఇక్కడ ఉండను అన్న తర్వాత అయితే ఇక్కడ ప్రధానంగా అనుమానించాల్సింది ఏంటంటేనండి, ఇరుపక్షాలు కూడా విపరీతంగా వీడియోలు డంప్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో. పర్టికులర్గా ఆ అమ్మాయి వైపు నుంచి చాలా వీడియోస్, అంటే ఫోన్ టాక్స్ అవన్నీ రికార్డ్ చేసి వాటిని సోషల్ మీడియాలోకి పంపు చేస్తున్నారు. అత్తగారు తనతో ఏం మాట్లాడారు, మామగారు ఫోన్లో ఏం మాట్లాడారు, ప్రతి రికార్డ్ అయింది. అంటే వీళ్ళు వివాదం మొదలైన దగ్గర నుంచి ఆ జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపిస్తుంది ఆ అమ్మాయి. అదే విపరీతంగా డేటా ప్రొక్యూర్ చేసేసుకున్నారు. ఈ డేటా ప్రొక్యూర్మెంట్ వ్యవహారం జరుగుతోంది. అసలు ఆ అమ్మాయి అబ్బాయి కలిసి ఉండాలి అని అనుకోవడం లేదు. ఆ అమ్మాయి వైపు నుంచి ఇబ్బంది మొదలైందా, అబ్బాయి వైపు నుంచి ఇబ్బంది మొదలైందా, మొత్తానికి వాళ్ళిద్దరూ కలిసి ఉండటం లేదు అనేది అర్థమవగానే ఇమ్మీడియట్గా కూర్చోబెట్టి వెళ్ళిపోండి, మీరు సెటిల్ చేసేసుకుందామని మాట్లాడి క్లోజ్ చేసేసుకోవచ్చు కదా. అబ్బాయి డైవర్స్ పిటిషన్ వేసాడు కదా కోర్టులో. అదే అతను వేశాడు. అంటే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవో ఉన్నాయండి అక్కడ. అంటే వాళ్ళు అంటే దానికి సంబంధించిన ఒక ఫోన్ సంభాషణ కూడా పెట్టింది అమ్మాయి. అంటే మీరు ఏమి ఇచ్చారు తనకి, వ్యాపారం చేసుకోవటానికి ఏమైనా డబ్బులు ఇచ్చారా అన్న టోన్లో ఆవిడ మాట్లాడారు అత్తగారు. ఓకే. మాట్లాడి ఇదిగో నీకు ఇదిగో ఇంత డబ్బు ఇస్తున్నాం, నువ్వు ఈ బిజినెస్ పెట్టుకో అనే డైలాగ్ మీ ఫాదర్ నుంచి రాలేదు అని ఆవిడ కోడలతో మాట్లాడారు. సో ఏదో ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. కట్నం కూడా భారీగా ఇచ్చి ఉండొచ్చు. ఈ కట్నం వెనక్కి రావటము దీనికి సంబంధించిన చర్చ, ఆర్థిక పరమైన గొడవ అది బేసికల్గా. ఈ ఆర్థిక తగాదా, నగలు పెట్టుంటారు, వీళ్ళు పెట్టుంటారు, వాళ్ళు పెట్టుంటారు. ఇది తేలక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. అంటే రోడ్డు మీదకి ఎవరు వచ్చారు? రమేష్ గారు వచ్చారా, అమ్మాయి వాళ్ళు వచ్చారా? మొదట ఆ అమ్మాయి మొదలు పెట్టింది కదా. అంటే యాక్చువల్గా ఇంట్లో మొదలైంది గొడవ. అది ఇంట్లో మొదలై సెటిల్ చేసేసుకుందాము అని మాట్లాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కూర్చోబెట్టాడు. ఆ అమ్మాయి చెప్పిన ప్రకారమే కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఇది ఎక్కువ గొడవ చేయకండి, ఒక వారం 10 రోజుల్లో సెటిల్ చేద్దాం, మ్యాక్సిమం 2 days కంటే టైం తీసుకోవద్దు అన్న టోన్లో ఆయన మాట్లాడాడట. ఈ అమ్మాయి వెయిట్ చేసింది, నెల గడిచింది, కానీ వాళ్ళ వైపు నుంచి ఏ స్పందన లేదు రామకృష్ణారెడ్డి గారి నుంచి. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే వీళ్ళు ఒక పార్టీ కాబట్టి ఏదో జరుగుతోందని పర్సనల్ ఇంట్రెస్ట్తో ఆ ఏరియాలో కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళింది. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళింది. ఆయనకి అంటే అక్కడికి ఎప్పుడైతే ఈ వివాదం వీళ్ళింటి తగదా ఆ కాంపౌండ్లోకి వెళ్ళిందో ఆటోమేటిక్గా దానికి ఒక పొలిటికల్ కలర్ వచ్చేసింది. కృష్ణప్రసాద్ గారు ఎప్పుడైతే మాట్లాడటం ఆయన కొంచెం తెలివిగా వ్యవహరించాడు. కృష్ణప్రసాద్ ఏం చేశాడంటే ముందు వీళ్ళ బాబాయిని పిలిచాడు. జోగి రమేష్ వాళ్ళ తమ్ముడినో అన్ననో పిలిచాడు. ఏదో వెంకటేశ్వరరావు గారు
ఆయన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాడు. జోగి రమేష్కే బాబాయ్, ఆయన పెద్ద ఆయన. ఆయన పెద్ద, అవును, రమేష్కే బాబాయ్. ఆయన పడితే నల్లమ్మ రామును రమేష్. ఆయన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాడు. మాట్లాడి మీరు కొంచెం బాధ్యత తీసుకుని ఇదేదో సెటిల్ చేసేయచ్చు కదా అని అడిగాడు. అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, అందుకని మీరే సెటిల్ చేస్తే బాగుంటుంది, నేను ఎంటర్ అయితే బాగోదు. ఇది గౌరవంగానే చెప్పాడు ఆయన. గౌరవంగానే చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన మా ఫ్యామిలీస్ మధ్య ప్రాపర్ రిలేషన్స్ లేవు, అందుకని నేను ఎంటర్ కాను దానిలోకి అని ఆయన తప్పుకున్నాడు సీన్లో నుంచి. వెంకటేశ్వరరావు తప్పుకున్న తర్వాత ఏం చేయాలి అని మళ్ళీ కన్ఫ్యూజన్. ఈ అమ్మాయి రిపీటెడ్గా 2-3 సార్లు ఫోన్ చేయటం కూడా జరిగింది ఆయనకి, కృష్ణప్రసాద్. ఇది కొంచెం పట్టించుకొని ఏదో ఒకటి సెటిల్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్కు ఫోన్ చేశాడు. కృష్ణప్రసాద్ గారు ఇంత నడిచింది దీని వెనకాల. ఫోన్ చేస్తే ఆయనేమో దూకుడుగా మాట్లాడాడట, నీకేంటి సంబంధం అన్న లెవెల్లో. ఇదేంటి ఒక ఆడపిల్ల తిరుగుతోంది, అదేదో సెటిల్ చేసేసుకోకుండా వీళ్ళేంటి ఇలా బిగుసుకుపోతున్నారు అన్న పద్ధతిలో ఈయన మాట్లాడుకున్నాడు. అమ్మాయితో కూడా పిలిచి మాట్లాడాడు, వాళ్ళ పేరెంట్స్తో పిలిచి మాట్లాడాడు. ఇది ఇలా బాలేదు అంటే ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది అనేది తర్వాత తెలిసింది ఆయనకి. తెలిసి దాని ప్రకారం చేసేసుకోవచ్చు కదా, మీకేమైనా ఇబ్బందులు ఉంటే అక్కడే చెప్పుకోవచ్చు కదా ఒక లాయర్ని పెట్టుకుని అని ఒక అడ్వకేట్ దగ్గరకు కూడా దీన్ని పంపించే ప్రయత్నం చేశారు వీళ్ళే. ఎవరు? కృష్ణప్రసాద్ గారే. కిలార్ బెనర్జీ అని ఒక అడ్వకేట్ ఉంటాడు విజయవాడలో, ఆయన టైం తీసుకుని ఆయన దగ్గరికి వీళ్ళని పంపించాడు ఆయన. ఓకే, పంపించి లీగల్గానే చూసుకోండి, ఎందుకు వచ్చిన గొడవ, ఇది 10 మంది దగ్గరికి తిరగద్దు అని ఆయన వరకు ఆయన పద్ధతిగానే చెప్పాడు. ఈ బెనర్జీ గారి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు ఆయనతో, అదేదో నడుస్తోంది. అయితే ఈ లోపు ఎప్పుడైతే ఈ ఇష్యూ తెలుగుదేశం కాంపౌండ్కి వెళ్ళిందో నెమ్మదిగా మీడియాలోకి అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టడం. ఇది జోగి రమేష్ గారు కదా ప్రెస్ మీట్ పెట్టింది? అవును, అంటే ఆయన పెట్టి వీడియోలు బయటకు రావటం మొదలైంది. అవునవును, వీడియోలు బయటకు రావటం మొదలైన తర్వాత అమ్మాయి ప్రతి చోట తన ఐపాడ్ తీసుకెళ్ళి చూపిస్తోంది. ఈ ప్రదర్శన కార్యక్రమం మొదలైన తర్వాత నెమ్మదిగా మీడియా అటెన్షన్ తీసుకుని మీడియా వారు ఆ వీడియోలన్నీ నెమ్మదిగా హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు ప్రదర్శించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టేసరికి తన కుటుంబ పరువు రోడ్డు మీదకి వెళ్తోంది అనేది ఆయన ఫీల్ అయ్యాడు. జోగి రమేష్ ఫీల్ అయ్యి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరినీ కలిపి తిట్టాడు. తిట్టిన మరుక్షణం ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాల ఆధారంగా ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టింది మరుసటి రోజు. కోడలు పెట్టి పేరెంట్స్ని పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడ మొత్తం చెప్పేసింది. అయితే ఎక్కడా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు కానీ అసలు విషయం మాట్లాడుకోవట్లేదు వాళ్ళు. ఇది టోటల్గా డబ్బులకు సంబంధించిన గొడవ అండి. కట్నాలు కానుకలు సహజంగానే ప్రతి పెళ్లిలోనూ జరిగేది ఇదే. విడిపోయే టైంలో నష్టపోయి బయటకు వెళ్ళకూడదు. కొంత అంటే నష్టం లేకుండా బయటకు వెళ్ళాలి, కుదిరితే కొంత యాడ్ ఆన్ అవ్వాలి, ఆ పద్ధతిలో వెళ్ళాలి. ఇప్పుడు డివోర్స్కి అతను అప్లై చేశాడు కాబట్టి వీళ్ళు మనోవర్తి లాంటిది క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అది కొంత ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తుంది. ఆ అమ్మాయి ఇంకొక మాట అంటోంది, ఆయన కృష్ణప్రసాద్ గారు కూడా అన్నాడు ఆ మాట మీడియా డిస్కషన్స్లోకి పిలిచినప్పుడు. అదేదో తొందరగా సెటిల్ చేసేసుకుని తన జీవితంలో తను మూవ్ ఆన్ అయిపోవచ్చు కదా అమ్మాయి అని కూడా అన్నాడు ఆయన. అదేనండి, అలా అంటే మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆయన అన్నాడు, నిజమే అని ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది. ఎవరైనా చెప్తారు కదా ఇష్యూ ఎందుకు తొందరగా క్లియర్ అయిపోతే బాగుంటుంది. ఈ క్లియర్ అయిపోతే అనే ఆ క్లియర్ అవటం అనేది ఏమిటి అనేది ఇష్యూ అక్కడ. ఆ క్లియర్ అవటం అనేది చాలా స్పష్టంగా ఆర్థిక వ్యవహారమే. వాళ్ళు ఏమైనా ప్రాపర్టీస్ ఇచ్చారా ఇతనికి కానీ, లేదు వీళ్ళు చెప్పిన పద్ధతిలో ఏవైనా ట్రాన్స్ఫర్లు జరిగాయా, ఇది ఒకసారి వెరిఫై చేయాలి.
అది ఎవరో వచ్చి వెరిఫై చేయటము అనే దానికంటే కూడా వాళ్ళే కూర్చుని సార్ట్ అవుట్ చేసుకుని ఈ మధ్య వాళ్ళ రమేష్ గారింటికి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ కుటుంబం వాళ్ళ సంబంధికులు ఎవరో వెళ్ళారు ఒకరోజు ఇంటికి. అవును. ఆ వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ వీడియోలన్నీ ఈయన ఏ వీడియోలు అంటాడు రమేష్ గారు. ఇంటికి వెళ్ళిన రోజు ఆ అబ్బాయి నువ్వే చేసావని వాళ్ళ నాన్న అరవడం ఇవన్నీ వీడియోలు వచ్చినాయి. ఏఐ క్రియేషను అనేసి చెప్పేస్తే సరిపోతుంది అనుకున్నాడు కానీ ఆయన దానికంటే కూడా ఎందుకు ప్రతి చోట అంత కాన్షియస్గా డేటా మెయింటైన్ చేశారు. డేటా మెయింటైన్ చేస్తున్నారంటే మీరు సెటిల్మెంట్ కంటే కూడా వెళ్ళిపోవటం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది మీకు, కాబట్టి వెళ్ళిపోండి. ఇప్పుడు ఆయన ఆ యాంగిల్లో మాట్లాడకుండా ఇది కృష్ణప్రసాద్ మీద పడి అసలు నువ్వేం చేసావో ఎక్కడ మాట్లాడావో ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. కృష్ణప్రసాద్ వైపు నుంచి ఇబ్బంది ఏం లేదండి. ఆయన వీళ్ళ కుటుంబంలో ఒక పెద్ద మనిషి అనుకుని తాను అనుకున్నటువంటి ఆయన్ని పిలిచి మాట్లాడాడు. ఆ తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్తో మాట్లాడాడు తప్ప సొంత నిర్ణయాలు తీసుకోలేదు ఆయన. లేకపోతే ఆయన డైరెక్షన్ కూడా ఇవ్వలేదు, మీరు అది చేయండి ఇది చేయండి డైరెక్షన్ ఇవ్వలేదు. అయితే మీకు నేను దన్నుగా ఉన్నా అటు సంగతి ఏందో చూద్దాం అన్నట్టు కూడా లేదు. లీగల్గా ప్రొసీడ్ అవ్వదలుచుకుంటే మనకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు అవ్వాల్సిందే లీగల్గా బెనర్జీ గారు, ఆయనతో నేను మాట్లాడతాను, అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఈ ఎట్లుంటాయంటే ఈ కుటుంబాల ఈ భర్త భార్యల మధ్య ఈ మధ్యకాలంలో పెరిగిన ఈ సంఖ్య, ఈ పెరిగిన ప్రతి చోట కూడా ఏంటంటే పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు కూర్చోవడం మాట్లాడుకోవడం సామరస్యంగా కోర్టులకు వెళ్ళి డైవర్స్ పిటిషన్ వేయడం దులిపేసుకొని పోవడం. అసలు చాలామంది ఇప్పుడు ఏదైనా కేసులు లీగల్ మెరిట్స్ మీద కేసులు గెలవటం అనే పద్ధతి పోయి చాలా కాలం అయిందండి. అవుట్ ఆఫ్ ది కోర్టు సెటిల్మెంట్ చేసుకుని సాక్షులు మొత్తానికి కూడా డిఫెన్స్ లాయర్ గారు తర్ఫీదు ఇచ్చి తీసుకెళ్ళి కోర్టులో జడ్జి గారి ముందు ఒక చిన్న నాటకం స్కిట్ ఒకటి ఆడించేసి అక్కడ ఒక పాజిటివ్ జడ్జిమెంట్ తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద సంచలనాత్మక హత్య కేసుల్లోనే ఈ డ్రామాలు చూసాం మనం. ఏ పెద్ద సంచలనాత్మక హత్యలు జరిగిన ఏ కేసులోనూ ఎవరికి శిక్షలు పడిన దాఖలాలు లేవు. అంతా సెటిల్మెంట్లే. అది దేవినేని గాంధీ హత్య కేసు కావచ్చు, అంగవీటి రంగా గారి హత్య కేసు కావచ్చు, ఏ కేసులో ఎవరికి శిక్షలు పడ్డాయి, ఎవరికి పడలేదు. కాబట్టి అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ జరుగుతుంది. విడాకుల కేసులన్నీ కూడా పెళ్లి చేసుకోవడం 6 నెలలకో సంవత్సరానికో విడాకులు అంటాం. ఇద్దరు కలవడం, పిటిషన్లు వేయడం, కోర్టులో ఇద్దరు కలిసి ముందు బయట మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు కలిసి పిటిషన్లు వేసి ఆ పిటిషన్లు వచ్చిన రోజు 6 నెలలకు 3 నెలలకు జడ్జి మంచివాడైతే ఎమ్మటే చేస్తాడు, లేకపోతే 6 నెలలు ఉండాల్సిందే అంటున్నాడు. అంటే మీకు ఇప్పుడు కొత్తగా దానిలో కొన్ని సవరణలు వచ్చినాయి. ఆ సవరణల ప్రకారం పాత రోజుల్లో లాగా ఇంత టైం ఉండాలి అనేది ఏం లేదు. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ప్రాసెస్ మొదలు పెట్టచ్చు. ఓకే, గతంలో ఉండేది కౌన్సిలింగ్ లేకుండా కుదరదు, 6 నెలలు గడువు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఓకే, ఇప్పుడు అది లేదు. ఇమ్మీడియట్గా అంటే నోటీసులు సర్వ్ చేస్తారు అవతల పార్టీకి, 1-2 వాయిదాలు వారు వస్తే వచ్చినట్టు, రాకపోతే రానట్టు, రాకపోతే కనుక ఎక్స్పార్టీ చేసేసి జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. అంటే కేసులు పెరిగినాయి. మీరు ఏ జిల్లా ఫ్యామిలీ కోర్టుకైనా వెళ్ళండి, క్రిమినల్ కోర్టులో నిలబడిన వాటికంటే కూడా ఎక్కువ కేసులు తాలూకా వాళ్ళు అక్కడ నిలబడి ఉంటారు. ఈ పరిస్థితి పెరిగింది. అయితే ఈ గొడవ పర్టికులర్గా ఆర్థిక గొడవే. అంటే ఆడపిల్లి వారి నుంచి వచ్చినటువంటి వీటికి సంబంధించి కానుకలు కావచ్చు, కట్నాలు కావచ్చు, అవి రిటర్న్ ఇవ్వడం అనే దగ్గర పేచి వాళ్ళు బహుశా మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేయాలి ఇలాంటిది ఏదో డిమాండ్. రమేష్ గారు కూడా వాళ్ళ కుటుంబాలను కూర్చోబెట్టుకొని వాళ్ళ కుటుంబం పెద్దలతో మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటూ ఒక రకంగా అయిపోయేది. అట్లా కాకుండా ఆయన సజ్జారామకృష్ణ దగ్గరికి వీళ్ళందరూ కలిసిపోవడం, ఆయన దాన్ని వాయిదా వేయడం, ఆ తర్వాత ఈ అమ్మాయి ఇది చేయడము, ఈ రమేష్ బయటకు వచ్చి వసంత కృష్ణ ప్రసాద్ని దీంట్లో లాగడం అనేది పొలిటికల్ కలర్ మొదలుపెట్టింది ఆయనే. అదే నేను అవును అంటే కృష్ణప్రసాద్ కాంపౌండ్లోకి ఎప్పుడైతే విషయం వెళ్ళిందో ఆయన ఎమ్మెల్యే ఇమ్మీడియట్గా ఈయన తెలుగుదేశం వారి అని మొదలుపెట్టాడు. ఆయనకి దొరికిన ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఎప్పుడైతే కృష్ణప్రసాద్ ఎంటర్ అయ్యాడో
దీన్ని తమ బాధ్యతగా భావించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా సంస్థలు ఈ వార్తకి అధిక ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టినాయి. ఈ ప్రాసెస్లో ఆ అమ్మాయితో లైవ్లు పెట్టి డిబేట్లు పెట్టడం మొదలెట్టారు. అది ఇంకొంత మంట రాజేసింది నిజానికి. ఆ రాజేయటంతో ఈయన తెలుగుదేశం మీద ఒంటికాలితో లేవడానికి కారణం అది. ఇది చివరికి వారి ఇంటి సమస్య ప్రపంచ సమస్యగా మార్చుకున్నాడు ఆయన. మార్చేశారు, అయిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఆ వివాహ బంధం మీద జడ్జిమెంట్లు ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోతారు. అందులో పొలిటికల్ లీడరు, వైసీపీ లీడరు ఎలాగో ఎవరు అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటారు. అంటే మంచి ఇవన్నీ గుర్తించాల్సిన అవసరం ఆయనకు ఉంది. పైగా ఇక్కడ అతని ఆ కుమారుడి పరిస్థితి ఏమిటి, అతని ఆరోగ్య పరిస్థితి ఏమిటి, అది ఇప్పుడు ప్రధాన అంశమై కూర్చుంది. అది కూడా చర్చ జరుగుతోంది బయట, బాగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అతనితో గతంలో ప్రేమాయణం నడిపినటువంటి ఒక మహిళ కూడా ఒక వీడియో చేసేస్తే దాన్ని సోషల్ మీడియాలో పంపు చేసింది. ఇప్పుడు ఎంత కెలుక్కున్నాడో రమేష్, అంత ఇదైపోయాడు. అదే ఇప్పుడు ఆ అమ్మాయి వీడియో, దాని మీద డిస్కషన్స్. అంటే ఈ వైఫ్ మాట్లాడుతున్న మాటల్లో నిజం ఉంది, అతను పెళ్ళికి పనికిరాడు అన్న టోన్లో ఆ అమ్మాయి మాట్లాడేసింది. ఇది ఒక రకంగా సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి కంటెంట్కి జనరల్గానే వ్యూవర్షిప్ ఉంటుంది. కాబట్టి ఇదేదో బాగానే ఉంది, ఇది ఇంకొంతకాలం నడిస్తే బాగుంటుంది అన్న ధోరణిలో ప్రపంచం ఉంది. అవును. ఆయనేమో సెటిల్మెంట్ అంటే ఏం లేదండి, వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఇంత ఇచ్చారు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మేము వెనక్కి ఇచ్చేస్తాము అని చెప్పేసి క్లోజ్ చేసేస్తే అయిపోతుంది. మేము మీ అమ్మాయికి ఇచ్చినవి ఇవి కాబట్టి అవన్నీ మాకు ఇచ్చేసేయండి, మీరు ఇచ్చినవి మేము ఇచ్చాము. మా లెక్కేందో మాకు చెప్పండి, మీ లెక్కేందో మీకు చెప్తాం, అంతే. సెటిల్ అయిపోతుంది. జనరల్గా అంతే జరుగుతాయి. అవే జరుగుతుంది. అది అక్కడే ప్రాబ్లం. పోనీ ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఇంట్రెస్ట్ అడిగితే దాని మీద మీరు మాట్లాడి ఇద్దరు పెద్ద మనుషులను పెట్టుకుంటే గంటలో పరిష్కారం అయిపోయేటువంటి వ్యవహారం అది. డబ్బుల గురించి ఆలోచించి పరువు రోడ్డు మీద పెట్టుకుని పొలిటికల్గా ఇదేదో వాళ్ళ మీద నిందలేసి ఎప్పుడైతే ఇది పొలిటికల్ డ్రామాగా మారిందో ఆయనకు ఒక విషయం అర్థమైనట్టుంది రమేష్ గారికి. ఈ వివాదాన్ని ఇలాగే కొనసాగించి ఇది తెలుగుదేశం పార్టీ కుట్రగా మార్చేస్తే మనం ఇవి కూడా వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ పరువు పోట్లే, పరువు పోతుంది. పోయిందిగా, రోడ్డుకి ఎక్కాడు, ఆల్రెడీ పోయింది, రోడ్డుకి ఎక్కాడు. ఇప్పుడు కొత్తగా పోగొట్టుకునేది ఏమీ లేదు. ఇప్పుడు ఆయన చెప్పిన వాటికి అన్నిటికీ ఆయన కోడలు కౌంటర్ ఇచ్చింది తెల్లవారే ప్రెస్ మీట్ పెట్టి. ఇలా కొంతకాలం నడుస్తుందండి. 1 నెల 2 నెలల తర్వాత రాజీ పడతారుగా వాళ్ళే వచ్చి. అంటే ఇచ్చేటట్లు లేడు అనే విషయం అర్థమైపోయి ఇంత రచ్చ చేసినా ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు సరే ఎంతో కొంత ఇవ్వండి అనే పరిస్థితికి వస్తారు కదా. ఆ లైన్లోకి వచ్చాడు రమేష్ ఇప్పుడు. అంతే. అంటే తేల్చుకోవటం లేదు, తేల్చుకునే మూడ్లో ఉన్నట్టు కనబట్టలేదు. ఆయన కెలుక్కుంటున్నాడు, చాలా అగ్రెసివ్గా పెడుతున్నాడు, కెలుక్కుంటున్నాడు. అంటే ఎలాగూ పోయేది పోయింది కాబట్టి దీన్నైనా ఆపుదాం, అంటే ఆర్థికపరమైన నష్టాన్ని ఆపుదాం అనే ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఆయన. ఎప్పుడైతే ఈ నిర్ణయానికి వచ్చాడో వాళ్ళకి భయం మొదలవుతుంది. భయం మొదలై 4 రోజుల తర్వాత రాజీకి వస్తారు. వచ్చినప్పుడు ఇదిగో ఈ పావలా ఇస్తాను తీసుకెళ్ళండి అన్న పద్ధతిలో సెటిల్మెంట్. ఓకే. ఏదేమైనా ఇది ఆర్థిక తగాదా అని. అంటే జనరల్గా విజయవాడలో ఒక పాత సామెత ఉండేది, ఎవరైనా ఏదైనా చేయండి పర్వాలేదు, మొహమాట పడకండి, చేయదలుచుకున్న పని భయపడి వాయిదా వేయకండి, చేసేయండి, తర్వాత ఎలాగూ గుణదల్లోనో లేకపోతే కృష్ణలంకలోనో పంచాయతీ ఉంటుంది, అక్కడ మాట్లాడుకుందాం. 2 క్యాంపులు ఎక్కడ, అప్పుడు 2 క్యాంపులు ఉండేవి. అక్కడ దేవినేని వారి కాంపౌండ్, ఇక్కడేమో వంగవీటి వారి కాంపౌండ్. మనం ఇబ్బంది పెట్టిన వాడు అక్కడో ఇక్కడో ఆ క్యాంపుకో ఈ క్యాంపుకో చదువుతాడు, ఆశ్రయించినప్పుడు అక్కడ మాట్లాడుకుందాం, కానీ చేయాల్సిన పని చేసేద్దాం అని ఒక సామెతలాగా నడిచేది అది. ఇప్పుడు కూడా అలాగే తయారైంది అది. ఎలాగూ తెలుగుదేశం మీద ఇప్పుడు నెమ్మదిగా ఇప్పటి వరకు పొలిటికల్గా వీళ్ళెవరూ మాట్లాడట్లేదు ఓపెన్గా.
రమేష్ ఒకడే తెలుగుదేశం కుట్ర అంటున్నాడు కానీ ఇతర వైసీపీ నాయకులు ఎవరు ఎంటర్ కాలే. ఎంటర్ కాలేదు. నెమ్మదిగా ఆవిడ మాట్లాడింది, కోడలు, జగన్ గారు పట్టించుకోవాలి దీన్ని అని ఆవిడ మాట్లాడింది కొత్తగా. అని వెళ్ళాను, ఏదో కుదరలేదు, అపాయింట్మెంట్ కష్టం లేండి. అవునులేండి, అమ్మాయి తెలియదుగా పాపం. అమ్మాయి అనే కాదు, అసలు జగన్ని కలవటమే, జగన్ని కలవడం అసాధ్యం అనే విషయం అమ్మాయికి తెలియదు కదా. అమ్మాయికి తెలియదు కాబట్టి జగన్ని కలవలేకపోయానని అమ్మాయి బాధపడటం అదొక ఇబ్బందికరమైన అంశం. అయితే వాళ్ళు వ్యూహాత్మకంగానే మౌనం వహించినట్టుగా కనిపిస్తున్నారు. 4 రోజులు పోయిన తర్వాత ఎవరో నెమ్మదిగా గొంతులు లేస్తాయి అటు నుంచి కూడా. దీన్ని మనం ఏదైనా పొలిటికల్ అడ్వాంటేజ్గా తీసుకుందామా అని. ప్రయోజనం ఉంటే ఎంటర్ అవుతారు. ఇప్పుడు కృష్ణప్రసాద్ తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరూ మాట్లాడట్లేదు. ఆ మేరకు సంయమనం పాటిస్తున్నారు ఇరుపక్షాలు. కాకపోతే ఇరుపక్షాలకి చెందినటువంటి మీడియా సంస్థల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. అది సహజమైన ఇదే. దీనికి వ్యూవర్షిప్ వాల్యూ ఉంది కాబట్టి, ఈ కంటెంట్కి వ్యూవర్షిప్ వాల్యూ ఉందనే విషయం వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసేస్తున్నారు. ఈ రచ్చ ఆగాలంటే ఒకటి ఆయనే సెటిల్ చేయాలి. జోగి రమేష్ కంట్రోల్లోనే ఉంది విషయం. ఆయన ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు దీన్ని. ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తే వాళ్ళే రాజీకి వస్తారు. ఇంతకంటే పోవాల్సింది ఏమీ లేదు, పోవాల్సింది పోయింది, ఇంకా మనం భయపడద్దు, ఇప్పుడు మనం దీన్ని ఎంజాయ్ చేద్దామనే మూడ్లోకి వెళ్ళిపోయాడు. చూద్దాం జోగి రమేష్ కోడల విషయం, జోగి రమేష్ విషయం భవిష్యత్తులో త్వరలో ముగించాలని, ఒక సమానమైనటువంటి పద్ధతిలో ముగిస్తే బాగుంటుందనేది మన అభిప్రాయం కూడా.